ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చేయాలని నా మనసులో అనిపించింది. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? నేను వస్తానని చెప్పానుగా. ఓ భయపడకు, ఇప్పుడు పాడంలే. నువ్వు నన్ను మర్చిపోయింటే అందుకే చూడగానే గుర్తుపట్టడానికి గిటార్, అదే టీషర్ట్, జీన్స్. కొంచెం ఓవర్ అయిందా? నేను కాక ఇంకెవరైనా తలుపు తీసుంటే? మా నాన్నకి ఇలాంటివంటే కోపం. కరెక్టే కదా, నాన్నంటే మరి కోపం రావాలిగా. కానీ ఇప్పుడు ఆయన ఇంట్లో లేరని తెలుసు. అమ్మ నన్ను బయటకు వెళ్ళడం చూశాను. ఇంట్లో ఇంకెవరూ లేరుగా? అన్నయ్య లేడుగా? అయ్యో, నవ్వుతో చంపకు మేఘనా. మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. రియలీ నువ్వు మళ్ళీ కనిపిస్తావని అస్సలు అనుకోలేదు. ఏం కావాలి? మాట్లాడాలి, ఫ్రెండ్స్ అవ్వాలి. అప్పుడే అన్నీ అని చెప్పావుగా, ఆ పని మీద ఉందామని వచ్చాను. కెన్ ఐ టేక్ యూ అవుట్? డిన్నర్, బ్రేక్ఫాస్ట్, కాఫీ, లంచ్, టీ, డిన్నర్, రేపు. పోనీ రేపు ప్లీజ్. ఇప్పుడు కుదరదు. రేపు కష్టం, చాలా పనులు ఉన్నాయి. అస్సలు కుదరదు. ఇంకో వారంలో ఐఎమ్ లీవింగ్ అవుట్ ఆఫ్ టౌన్. అండ్ నువ్వు అనుకున్నంత ఈజీగా బయట మీట్ అవ్వలేము. నాన్న కొంచెం స్ట్రిక్ట్. అవుట్ ఆఫ్ టౌన్ వెళ్తానని చెప్పావే, వరంగలా? అమెరికా. ఏంటి, అమెరికానా? ఓ, ఊరికే హాలిడే? లేదు, చదువుకోవడానికి. ఎంఎస్ కంప్యూటర్ ఇంజనీరింగ్. ఎంఎస్ ఏది? ఈ 2 ఏళ్ళు క్లాస్ పీకుతారే అదా? ఓ, హే, ఇప్పుడే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసావు, అంతలో వెళ్ళిపోతానంటున్నావు. ఏదైనా సబ్జెక్ట్లో పోయిందంటే అక్కడి నుంచి మళ్ళీ వస్తావా? మార్క్ షీట్ లేకపోతే అసలు అక్కడ చేర్పించుకోరు తెలుసా? ఛాన్స్ స్టార్ట్ అయ్యేది ఆగస్ట్లోనే, కానీ ఒక ప్రాజెక్ట్ ముందుగానే చేయబోతున్నాను. ఇన్ అరేంజ్మెంట్ విత్ ద యూనివర్సిటీ. స్టార్ట్స్ నెక్స్ట్ వీక్. అండ్ పోవడానికి ఛాన్సే లేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 99% మార్క్స్ యావరేజ్. 3 yearsగా నేనే బోర్డ్ టాపర్, స్టేట్ టాపర్. నేను ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్. అయ్యో బాబోయ్, ఒక వారం అంటే నెక్స్ట్ సండే. తప్పకుండా వెళ్ళాలంటావా? నా అంబిషన్, మా నాన్నగారి కళ. అంతేకాదు, చదువు అయ్యాక అక్కడే ఉండిపోదామని ప్లాన్. నీలా తెలివైన వాళ్ళు అక్కడ చదువుకుని అక్కడే ఉండిపోతే ఎలా చెప్పండి? అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం చేసి అక్కడ సంపాదించి అక్కడ ట్యాక్స్ కడతారు. ఆ దేశం బాగుంటుంది. ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉద్యోగం చేసి ఇక్కడ ట్యాక్స్ కడితే మన దేశం బాగుంటుందిగా. నేను కూడా బాగుంటాను కదా. ఆ రోజే ఈ విషయం క్లియర్గా చెప్పుండొచ్చుగా. 5 days వేస్ట్ చేసుండేవాడిని కాదు. నెక్స్ట్ డే వచ్చిండేవాడిని గిటార్ తగిలించుకొని. ఇందుకే డీసెంట్గా ఉండకూడదు అనేది. బట్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ కంప్లీట్లీ. ఇక నా జీవితం మొత్తం నేను నీతో పాటే ఉండాలి. సారీ, వాట్ డు ఐ డూ? అయినా మొదటిసారి చూడగానే లవ్ ఏంటి? నాకు అర్థం కావట్లేదు. యూ డోంట్ నో మీ అట్ ఆల్. యూ జస్ట్ అట్రాక్టెడ్ టు మీ. మరి అది లస్టే కదా, నాట్ లవ్. చచ్చా. ఓకే, సో వి లైక్ ఈచ్ అదర్ అండ్ ఐ ఫాల్ హెడ్ ఓవర్ హీల్స్ ఇన్ లవ్ విత్ యూ. ఆ తర్వాత అమ్మా నాన్నకి నువ్వు నచ్చాలి. మై డాడ్ షుడ్ బి కన్విన్స్డ్. హీల్ ఆస్క్ మీ, ఏం చేస్తుంటాడు, ఏం చదివాడు, మంచివాడేనా, ఇస్ ఇట్ టాల్ డార్క్ అండ్ హ్యాండ్సమ్, ఎంత సంపాదిస్తున్నాడు, నేను బాగా చూసుకుంటాడా, నీకోసం తన ప్రాణాలు ఇస్తాడా? ఆఫ్ కోర్స్. సరే, సూర్యనే అని ఆయన చెప్పాలి. మీ ఇంట్లోనే చెప్పాలిగా. ఈ అమ్మాయి అని మీ అమ్మ కూడా చెప్పాలిగా. ఆ రోజు ట్రైన్లోనే ఇదంత ఈజీ కాదని చెప్పానుగా.
అమెరికాలో ఏ యూనివర్సిటీ? బర్క్లీ, శాన్ ఫ్రాన్సిస్కో. యా, వస్తా. అరే, మీరేంటి దేవుడి మీద నమ్మకం లేదన్నారుగా? అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంది, అవసరం. అవసరమా? ఇంతకేం కోరుకున్నారు? ఏం లేదు. అరే చెప్పండి, మొహమాట పడతారు ఎందుకు? సీక్రెటా? సీక్రెట్ ఏముందిలేండి. సీక్రెట్ లేనప్పుడు చెప్పొచ్చు కదండి. ఆశకు కూడా అంత ఉండాలి. టైం అవుతుంది, వెళ్దాం. ఏమండి ఏమండి, ఇక్కడ సీట్ ఉంది, రండి. ఏం గురుగారు, సిటీలా ఏంటి మర్చిపోయారా? మేనతో కూతురు అని చెప్పారు కదా, పెళ్ళికి వెళ్ళి అయిందేమో, అప్పుడు నొక్కదాం అనుకున్న కొట్టేద్దాం అనుకున్నా. అంత రాత నాకు లేదులే గాని ఈ 200 ఉంచుకో. సీను, నా బ్యాంకాక్ అడ్రస్. ఏం లేదు, ఇది నా గుర్తుగా తీసుకోండి. మన సిటీలో లేనమ్మాయిలా? సంబంధ్ స్పెషల్. పాపంరా. పాపం? మన స్టోరీని మించిన లవ్ స్టోరీలా ఉంది. నా ఫస్ట్ పిక్చర్ పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తుందటవా? ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది, వెళ్ళడుగు. ఆ రోజు మేడం మీద మీ కళ్ళల్లో నీళ్లు, టీయర్స్, బ్యూటిఫుల్ టీయర్స్. మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ నాకు ఈ ప్రేమ గీమ అంటే నచ్చదు.
మీ మౌనంలో కవిత ఉంది, మీ నవ్వులో రాగం ఉంది, మీ కళ్ళల్లో పాటుంది. అదే మీకున్న అందం. లేదు లేదు ప్లీజ్. ఎవరతను? ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నాడు? తిట్టిపోయాలనుంది. మనస్ఫూర్తిగా తిట్టలేకున్నాను. సినిమా వాళ్ళని నమ్మొచ్చా? కానీ అతన్ని చూస్తే మనసులో ఏదో ఆనందం. ఏమిటి తాతయ్య? నువ్వుంటే నాకిష్టం, నీ నడకంటే నాకిష్టం. నీకు అక్క చెల్లెలు లేరా? హాయ్, ఇలాగే ఎవరైనా గుద్దేస్తారని తీసుకురాలేదు. మీరు బయలుదేరచ్చు. నెక్స్ట్. హాయ్, రాత్రి భయం వేసిందా? నాకు కూడా నిద్ర పట్టలేదు తెలుసా? నువ్వు ఇచ్చావే నాకు చెంబుడు రక్తం, నా బాడీ అంతా ట్రావెల్ అవుతుంది. గుండె దగ్గరికి వచ్చేసరికి ప్రెషర్ మరీ ఎక్కువైపోతుంది. ఏ గుండె కూడా వచ్చిపోతానో భయం వేస్తుంది. నిన్ను అనవసరంగా కాపాడాను. తెలివైన దానివే, అందుకే దగ్గరుండి కష్టపడి మరీ కాపాడుకున్నావు. ఇదిగో నువ్వు మరీ ఎక్కువ పోలు కొట్టేస్తున్నావు. అంత అవసరం లేదనుకుంటాను. ఇదిగో సుచే, చెప్పే మాటేనా? ఇదిగో 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 సుచే, మరి అరే అదే సుచే సుచే సుచే, నీకే చెప్పేది. నేను కటింగ్ లేస్తున్నావేంటి? ఓయ్, నేను వినపట్లేదా? ఎందుకే అంత ఫోర్స్ కొడుతున్నావు? ఇదిగో అందరూ కాస్త చెప్పండి దానికి. కాలేజ్ లో ఎప్పుడైనా ఎవరికైనా సైట్ కొట్టానా? చెప్పండి దానికి. ఏ సునీత, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు? ఎప్పుడు ఎస్ చెప్పానా? ఇప్పుడు ఆ మ్యాటర్ ఎంత అవసరమా? ఆ విషయం చెప్పావిడికి మేడంకి అర్థం కావట్లేదు. ఇదిగో నాకు కూడా సాలిడ్ గా 4-5 అప్లికేషన్లు ఉన్నాయి. అయినా కాదన్నాను. ఎందుకు? నేను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏదైనా చేస్తాను. ఈ అబ్బా అర్థం కాదా? నా కోసం ఏమైనా చేస్తావా? ఎనీథింగ్. అయితే ఈ మేడం మీద నుంచి దూకు. జోక్ చేస్తున్నావు కదా? జోక్ కాదు, ఐఎమ్ సీరియస్. సీరియస్? ఏంటి భయం వేస్తుందా? ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తే నీకైనా ప్రాబ్లమా? పుస్తకం పట్టుకోదు. అయ్యో, ఒక్కరు తప్ప బహనో, నా డార్లింగ్, నా దిల్ కా టుకుడా ఇక్కడి నుంచి దూకమని కోరింది. ఇప్పుడు చంటిగాడు ఇక్కడ నుంచి దూకుతున్నాడు. అందరూ క్లాప్స్ కొట్టండి. నువ్వు ఎవరో నాకు చెప్పడానికి? నా డార్లింగ్ కొడతాను. డార్లింగ్ టాటా. దూకిన తర్వాత ట్రావెలింగ్ నాకు డౌట్ వచ్చింది. నేను చచ్చిపోతే నేను తోడే ఉంటానే. అసలు నేను లేకుండా ఎట్ట బతుకుతావే? ఫస్ట్ నైట్ మనకేవరా? ఆ కారులో సీట్ ఉంది, చెయ్యి ఉంది, తల కింద పెట్టుకోవడానికి.
పెళ్ళైంది కనుక హద్దు వేయటం తేలిక. ఇప్పుడు మనకిది ముఖ్యమా? ఆలోచించుడు. గర్భం, ప్రసవం, జాన్సన్స్ బేబీ పౌడర్ అలాడతావా, లేక చదివి పాస్ అయి సంపాదించి ఆ తర్వాత ఇవన్నీ పెట్టుకున్నావా? మరైతే నాన్ వెజ్ లేదా? ఓన్లీ వెజిటేరియన్. కోడిగుడ్డు కూడా లేదా? కోడిగుడ్డు లేదు, కొబ్బరికాయ లేదు. I see you, I feel you, that is how I know you go on. తేజు ఇలా రావా? ముళ్ళపంది ఏంటి? దాహంగా ఉంది. అయ్యో ఇదిగో. అయ్యో అయ్యో తేజు ఏమిటా శబ్దం? ఎలికి తాతయ్య. ఎవరు అదే? కాళ్ళు చేతులు ఆడించకరా. మళ్ళీ భూకంపం వచ్చింది అనుకున్నా. నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక ఫ్లాట్, కార్, ఏసీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ సమకూర్చాక చేసుకుందామని కలలు కన్నాను. ఇప్పుడు చూడు, మోటార్ రూమ్, మోహనగ్రీస్. నేను టీవీలో ఫ్రిడ్జ్లు చూశాను మొన్న. అందులో ఏముంది ఆనందం? నాకు కావాల్సిందల్లా మనసుకు నచ్చిన వాడితో ఉండటమే. ఆ తృప్తికి అంతే లేదు. మురికి వాడిలోనైనా సంతోషంగా కాపురం గంట కొట్టినాక ఓరి నాయనో వేడి పుట్ట ఒంటిలో